అలానే మిసేశ్వరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా పరుగు పెట్టిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయి వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటుని మెరుగుపరుస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని వెనక్కి పంపించేలాగా పరిపాలన చేసిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ లేదా నడ్డా కానీ కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ విమర్శించారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలలకే రాష్ట్ర అభివృద్ధిని జాతీయ స్థాయి కంటే మెరుగుపరిచేలా తీసుకెళ్ళగలిగారు. దీని మీద నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్లు, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి విజను, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అంశాలుగా ఇప్పుడు నేషనల్ మీడియాలో ఫోకస్ అవుతుంది. జాతీయ స్థాయి వృద్ధి రేటు కంటే కూడా రాష్ట్రం దాటిపోయిందని అంటే ఇప్పుడు జాతీయ మీడియా కాన్సన్ట్రేషన్ చేసింది, దానికి సంబంధించినటువంటి న్యూస్ని ఫోకస్ చేసింది. సో ఇది నేషనల్ మీడియాలో ఫోకస్ అవుతున్నటువంటి న్యూస్. ఇది ఏపీ పోస్ట్స్ 10.5 గ్రోత్ ఇన్ Q1 బీట్స్ నేషనల్ యావరేజ్. జాతీయ సగటు కంటే కూడా ఫస్ట్ క్వార్టర్లో గ్రోత్ రేట్ని పెంచగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఇప్పుడు చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ షేర్డ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ రిజిస్టర్డ్ ఏ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025-26 ఫిజికల్ సర్పాసింగ్ ద నేషనల్ యావరేజ్ బట్ మస్ట్ ఎయిమ్ ఫర్ బెటర్ గ్రోత్. సో దీంతో సాటిస్ఫై కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ డిజిట్కి గ్రోత్ని తీసుకెళ్లారు, కానీ దీంతో సాటిస్ఫై కావట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన టార్గెట్ 17 మీద ఉంది, ఆల్మోస్ట్ 17 మీద. అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏ సెక్టార్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు అనేది నేషనల్ మీడియా ఫోకస్ చేసింది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎంత ఉండాలంటే 11.91%. సో ఇక్కడ చూడండి ఎంత డెవలప్మెంట్ సాధించారు అనే దాని మీద ఇప్పుడు వేశారు. సో ఇక్కడ 17.1% గ్రోత్ రేట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా 17.1కి తీసుకెళ్లాలనేది ఆయన టార్గెట్. అది ఆల్రెడీ రివ్యూ మీటింగ్లో కలెక్టర్ వాళ్ళందరూ కూడా చెప్పారు. సో P4 ఫార్ములాని కూడా చెప్పారు. P4 ఫార్ములా తోటి ఇది సాధ్యం అని కూడా ఆయన చెప్పారు. సో ఇండస్ట్రీస్ చూడండి, ఇండస్ట్రీస్ 11.91%, మైనింగ్ అండ్ క్వారీయింగ్లో 43.54%, అంటే 10,686 కోట్లు ఇండస్ట్రీస్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో 9.93 గ్రోత్ రేటు, అది 40,515 కోట్లు. కన్స్ట్రక్షన్ 9.57, 31,550 కోట్లు. అగ్రికల్చర్ 9.60, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ 14.52%. హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది ఇక్కడ. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్లో 14.52% ఉంది. కానీ బట్ రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ ట్యాక్స్ కారణంగా, ఈ ట్రేడ్ వార్ కారణంగా ఇక్కడ కొంత డెఫిసిట్ పడే అవకాశం ఉంది. అలాగే మీట్ ప్రొడక్షన్ 8%, సర్వీస్ 10.70%, సర్వీసెస్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి 10.70% ఉండడం కూడా చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే సర్వీస్ సెక్టారు హైయెస్ట్ హైదరాబాద్లో ఉంది. అలాంటిది హైదరాబాద్ని కాదని అక్కడ 10.7%కి తీసుకెళ్లారంటే, 70% తీసుకెళ్లారంటే సర్వీస్ సెక్టార్ని, అది ఒక రకంగా చెప్పాలంటే గుడ్ గ్రోత్. ఇక టూరిజం వచ్చేసి 17.08%. టూరిజంని మరింత డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆయన ఇంకా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. హైయెస్ట్ గ్రోత్ రేటు టూరిజంలో ఉంది. ఎందుకంటే టూరిజం స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సముద్ర తీరం ఎక్కువ ఉంది. దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఈస్ట్ కోస్ట్ ఉంది అక్కడ. సో అందుకే టూరిజం మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో టూరిజం ఎండీ అండ్ సెక్రటరీగా ఆమ్రాపాలి కూడా ఉన్నారు. ఆమ్రాపాలి ప్రత్యేకమైన ప్రాజెక్టును కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ టూరిస్ట్ ఇంక్రీజ్డ్ 8.7 crores ఫ్రమ్ 6.81 crores ఎర్లియర్. అంటే 6.89 కోట్లు ఉన్నటువంటి టూరిజం స్ట్రెంత్ని 8 కోట్లు చేశారు. సరిగా ఎయిర్ పాసింజర్స్ అంటే విమాన ప్రయాణికులు, ఇది ఇంటర్నేషనల్గా ఇండస్ట్రియలిస్టులు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఉందనేది ఇంక్రీజ్ టు 15 lakhs. అంతకుముందు 13 లక్షలు ఉండేది కాస్త ఇప్పుడు 15 లక్షలకి వెళ్ళిపోయింది. సో గ్రోత్ 16 లక్షలు ఆల్మోస్ట్, అంటే 3 lakhs పెరిగిందంటే గ్రోత్ కనిపిస్తుంది. ఈ గ్రోత్నే ఇంటర్నేషనల్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు చూస్తుంటారు, వాళ్ళు వచ్చేసి పెట్టుబడులు పెడతారు. ఇక రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ 11.70 ఉంది రియల్ ఎస్టేట్.
ఓవరాల్ సర్వీసెస్ వచ్చేసి 17.9792% ఉంది. సో ఇక ఈజీజీ ప్రొడక్షన్స్ అంటే ఎగ్, ఇది ఈ బాగుంది, 62,157 లక్షలు ఉంది. లైవ్ స్టాక్ వచ్చి 6.60 ఉంది. సో కాబట్టి Q1లో జిఎస్డిపి గ్రోత్ వచ్చేసి నేషనల్ యావరేజ్ 8.80 ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది 10.50 ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఎక్కువగా ఉంది. దీన్నే ఇప్పుడు నేషనల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కారణంగానే ఇది సాధ్యమైంది అని చెప్పి భావిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన అధికారంలో రాగానే వెంటనే ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చారు. అప్పటి వరకు రాష్ట్రంలో ఇండస్ట్రీస్లు నిలవలేనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఉదాహరణకు మనం అమర్ రాజా బ్యాటరీస్ తీసుకోవచ్చు, అలాగే లూలు తీసుకోవచ్చు. ఇలాంటివి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. నెగిటివ్ ట్రెండ్ నుంచి పాజిటివ్ ట్రెండ్కి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ హాఫ్లో తీసుకురాగలిగారు. ఫస్ట్ 6 నెలలు పాజిటివ్ మూడ్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రియలిస్టులని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏముంది, ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని చెప్పడంలో నెక్స్ట్ హాఫ్ ఇయర్లో సక్సెస్ అయ్యారు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు, నెక్స్ట్ విజన్ తయారు చేసి విజన్ను ప్రొజెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క విజన్ ఎలా ఉంది, ఈ విజన్లో మీరు ఫిట్ అయితే కనుక మీరు రండి పెట్టుబడులు పెట్టండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మీకు లాంచ్ చేసేంత వరకు కంపెనీ దగ్గరుండి అన్నీ చూస్తాము అని ఒక భరోసా కల్పించారు. కరెక్ట్గా అక్కడే సక్సెస్ అయ్యారు ఆయన. అందుకే నేషనల్ యావరేజ్ కన్నా కూడా గ్రోత్ రేటు ఆంధ్రప్రదేశ్ది ఎక్కువ ఉండడానికి కారణం అని చెప్పి నేషనల్ మీడియా ఫోకస్ చేస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ, లేదంటే డ్రోన్ టెక్నాలజీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ చాలా వేగంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించడానికి ముందే కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన బెంగళూరులో ఒక రేంజ్కి తీసుకెళ్లారు సాఫ్ట్వేర్ని. దాన్ని అధిగమించి హైదరాబాద్ని ముందుంచగలిగారు చంద్రబాబు నాయుడు గారు తన విజన్ కారణంగా. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం దాటి మరొక లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లేటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నమ్మేటువంటి ఇండస్ట్రీస్లు చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఐబిఎం కానీ, గూగుల్ కానీ, లేదంటే క్యాప్జెమినీ కానీ ఇవన్నీ కూడా వరుస పెట్టి వస్తున్నాయి. టీసీఎస్ అక్కడే ఉంటుంది. లేటెస్ట్గా యాక్సెంజర్ అనౌన్స్ చేశారు. ఇలా సర్వీస్ సెక్టర్లో ఉండే కంపెనీలు కూడా, ఫేమస్ కంపెనీలు అన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి. గూగుల్ విశాఖలో డేటా సెంటర్ని పెడుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయితే కనుక 2027 కల్లా ఒక అవగాహన కలిగే అవకాశం ఉంది ప్రజలకు కూడా. సో నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ని ఎక్కువ తీసుకెళ్ళగలిగారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క గుడ్ విల్, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి విజను, ఆయన పట్ల పారిశ్రామికవేత్తలకు ఉండే నమ్మకం. ఈ కారణంగా అది సాధ్యమైంది అని చెప్పి నేషనల్ మీడియాలో ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేయడంలో 100% చంద్రబాబు గారు క్రియేట్ చేయగలిగారు, సక్సెస్ కాగలిగారు అనేది నేషనల్ మీడియాలో ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి టాక్. మరి ఇదే మూడుతోటి కనుక వెళ్తే 2047 అనేది ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకొని ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.